ఇదేడా రాజేంద్ర నగర్. చూడ్రి, ఇది మంచి మంచి మనకు కావాలన్న వార్తలు ఇవే. లైంగిక దాడి ఆపై హత్య, మహిళ హత్య కేసులో వీడిన మిస్సరీ, 3 నిందితుల అరెస్టు. రాజేంద్ర నగర్ కిస్మత్పుర ఆ బ్రిడ్జి వద్ద దారుణ హత్యకు గురైన మహిళ కేసు వీడిందట. రాజేంద్ర నగర్ పోలీసులు 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితులు రాజేంద్ర నగర్ సిఐ కాస్ట్రో రెడ్డి మంగళవారం వెల్లడించాడు. ఎవరెవరు? మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మహిళ 32 సంవత్సరాలంట. మరి వాళ్ళ పేరు రాలేదు ఎవరా? 3 పేర్లు. లంగరోజుకు చెందిన దుర్గారెడ్డి 32, ఆమెను బలవంతంగా ఆటోలో కిడ్నాప్ చేసి శాంతారాయ దగ్గరలోకి కేఎల్సిసి సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడి చేశారు. అనంతరం ఆరందర్ పిల్లర్ నెంబర్ 306 వద్ద వదిలి వెళ్లిపోయాడు. అనంతరం టోలీ చౌకి చెందిన దస్తగిరి ఖాన్ అహ్మద్ ఇమ్రాన్ ఆమెను ఆటోలో బలవంతంగా ఎక్కించుకొని కిస్మత్పుర వంతెన వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి అది అంటే ఒక్కటే రోజు రాగురా ఒకటేసారి ఒకడు ఆల్రెడీ మానభంగం చేసి ఆరందర్ పిల్లర్ నెంబర్ 306 దగ్గర దింపిండు. మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఇంకో ఇద్దరు. అనంతరం టోలీ చౌక్ కి చెందిన ఇద్దరు, ఒక ఆయన 25, ఒక ఆయన 26 అట. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ కిస్మత్పుర తీసుకొచ్చి రేప్ చేసాడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ ని ఈ తెలంగాణలో పట్టించుకునే మాండలేడు. దండవరా నాని, ఈ వార్తలు చదివినాకంటే బంద్ చేసుకుంటా అనిపిస్తుంది. ఏమన్నా ఇజ్జత అనిపిస్తాందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? సిగ్గుశేవం అనిపిస్తాందా? అరే జనాలు ఉన్న దగ్గర ఒక ఆడబిడ్డను ఒకటే రోజు 3 మనుషులు రేప్ చేసి చంపిరంటే ఈ తెలంగాణ అసలు ఈ వార్తలకి తెలియదు. ఇంకా ఉరికించి చంపాలి కదా వానికి. వాని పందిరి మేపినట్టు మేపుతారు, దున్నపోతు లెక్క. రాజస్వం కొట్టి చంపాలి అసలు లుచ్చా నా కొడుకుల్ని. వరి నాయన, మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తారా ఇంకా బోగర్ పనులు చేస్తారా నాయన? నాకు అర్థం కావట్లేదు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో పడేసి పారిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ జరపడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట. అబ్బా 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 అబ్బా, ఏం విచారణ చేసిరా? మరి ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? ఆ 3 కూసబెట్టి మన ఆంబోతులు వేపినట్టు మేపురి. ఆంబోతులు వేపినట్టు మేపి ఇందిరామ రాజ్యం మాలచ్చులను తయారు చేస్తాము, 1 కోటి మంది కోటీశ్వరులను తయారు చేస్తాం. ఇజ్జత్ అనిపించాలి, సిగ్గు అనిపించాలి. ఈ ప్రభుత్వానికి శీముని ఎత్తు వస్తే మీ ఒంట్లో ఏమన్నా రక్తం బారితే గింత పెద్ద కేసు ఏమన్నా ఉరిశిక్ష చేసి చంపరాదురా? దమ్ము లేదా? ఎన్కౌంటర్ చేసి దమ్ము లేదా కాంగ్రెస్ సర్కార్కి? 70 సంవత్సరాల ముదుసలి కేసీఆర్ గారు దిశ కేసులో కుక్కలి నన్ను కాల్చి పడేసిండు. అంతకంటే పెద్ద సంఘటన ఇది. అంటే చదువుకున్న వాళ్ళకి, బలిసిన వాళ్ళకి, కోట్లకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ పట్టించుకుంటారా? ప్రజల లోపల దీని గురించి చర్చ ఉన్నదా? కిస్మత్పుర సంఘటన పైన ఇంత పెద్ద ఎత్తున మానభంగం చేసి మర్డర్ చేసి చంపేస్తే ఈ ప్రభుత్వం పట్టుకున్నామంట అని బరివతో రోడ్లని గుంజుకొచ్చి రాళ్లతో ముడి చంప కొడుకుల్ని. అబ్బో, అంటే ఇక్కడ ఒకటి ఉన్నదిలే, మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఇక్కడ పేర్లు మీరు గమనించరా? ఒక 2 పేర్లు ఉన్నాయి. దస్తగిరి ఖాన్ అట, మహమ్మద్ ఇమ్రాన్ అట. ఇంకేం కేసులు ఏమున్నాయి? టెన్షన్ పడదు, వదిలేసారు. మన పార్టీ వాళ్ళ పార్టీ, మన పార్టీ వాళ్ళ పార్టీ కదా. ఆ ఆడబిడ్డ ఇవాళ శవమై తన జీవితం నాశనం కాని కారు ఈ చేత కానీ సౌట ప్రభుత్వమే. ఇంకా నాకు వేరే పదాలు వస్తున్నాయి, వాడదలుచుకుంటే వాడచ్చు. ఏం మనుషులు నాయన?